వెల్కమ్ అండి. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్. అశోక్ సార్ రాసినటువంటి ఈ బుక్ 2023లో విడుదల కావడం జరిగింది. దాని తర్వాత అందులో ఉన్నటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్షన్స్ కింద చేసుకొని మళ్ళీ రీప్రింట్ రూపంలో ఒక 2024లో లాస్ట్ ఇయర్ ఒక 2-3 టైమ్స్ దీన్ని రీప్రింట్ కూడా వేయడం జరిగింది. మార్కెట్లో డజన్ల కొద్ది బుక్స్ అయితే ఉన్నాయి. వేరే ఆథర్స్ కానీ చాలా డజన్ల కొద్ది ఫ్యాకల్టీలు కూడా ఉన్నారు. వారందరికంటే ఒక భిన్నంగా ఈ బుక్ అయితే నాకు కనిపించింది. మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించవచ్చు. మొదట ఒక 100 పేజీలలో ఒక 100 పేజీలలో షార్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి కానీ మిగతా తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతపాటు తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా షార్ట్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూస్తే ఒక 300 పేజీల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను ఇచ్చారు. దాని తర్వాత కల్చర్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి బుక్ ఒక 520 పేజీలలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే ఏది సోది లేకుండా క్లియర్గా ఎంత అవసరమో అంత మొత్తం మ్యాటర్ని, చాలా మ్యాటర్ని కూడా టేబుల్స్ రూపంలో మీరు చూడవచ్చు. ఫస్ట్ టైం ఇచ్చారంటే ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి మొత్తం డేట్స్ ఉన్నాయి. ఇక్కడ క్రొనాలజికల్ ఆర్డర్ అంటే ఇక్కడ పార్లమెంట్ ప్రక్రియ దాకా ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఉద్యమం కమిటీలు ఇచ్చారు. క్లియర్గా కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం, ఇది పాత విగ్రహమే అండి. ఇప్పుడు కొత్తగా మన హీరో మరి కొత్త విగ్రహం అయితే తీసుకొచ్చారు. అది కూడా ఇక పాత బుక్ కాబట్టి అది ఉన్నది. అమరవీరుల స్తూపం, తెలంగాణ ఉద్యమం, పండుగల తర్వాత పండుగలు అయిపోయిన తర్వాత రాష్ట్ర గుర్తింపులు వచ్చినాయి. ఈశానాంధ్ర మహాసభలు ఇవన్నీ టేబుల్స్ రూపంలో ఇచ్చారండి. మొదటి మంత్రివర్గము అవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ ఉంది బురుల రామకృష్ణరావు మంత్రివర్గం. అది తర్వాత ఇప్పుడు తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అండి. ఇది తెలంగాణ హిస్టరీ షార్ట్ నోట్స్. ఇదంతా కూడా హిస్టరీకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్. ఎంతవరకు ఉందంటే ఇది ఒక 35 పేజెస్ ఏమో ఉన్నట్టుంది. ఇది అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఉద్యమ చరిత్ర సంబంధించినటువంటి కొన్ని క్విక్ రీజన్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యమ చరిత్ర సంబంధించి షార్ట్ నోట్స్ అన్నట్టు కానిస్టేబుల్ అభ్యర్థులకు కానీ ఇంకెవరు ఉన్నారు, ఎస్ఐ వాళ్ళకు, కానిస్టేబుల్ వాళ్ళకు ఇంకా యూస్ఫుల్ అయ్యే విధంగా మొదటి 100 పేజీలు వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఒకసారి క్విక్ రీజన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మొదటి 100 పేజీలు కూడా వీళ్ళు షార్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఈ షార్ట్ నోట్సే బాగా డిమాండ్ ఉండే. ఫస్ట్ ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ భావన దశ చూడండి. ఇక్కడ టేబుల్స్ ఎట్లా ఇచ్చారో, ఇది 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం మొత్తం కలిపి ఒక టేబుల్లో షార్ట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఇక్కడ షార్ట్లో 14 అంశాలు ఏమేమి ఉన్నాయనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బుక్లో మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే షార్ట్ నోట్స్ ఒక 100 పేజీలు. ఓకేనా. ఇక్కడ ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఉన్నటువంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇది భావన దశ అని మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది ఎట్లా చదవాలనేటువంటి అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ఆపరేషన్ పోలో ఎలా చదవండి, ఇలా చదవండి అని ఇక్కడ ఇచ్చారు. ఇది చదివితే మనకు సరిపోతుంది. ఎట్లా చదవాలనేది అర్థమవుతుంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎలా చదవాలనేది ఇచ్చారు. ఇది ఏ బుక్లో కూడా నేను చూడలేదు. చాలా బుక్లో ఏంటంటే ఇంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మా యాప్లోకి రండి, అక్కడ మేము ఇస్తాము, లేదంటే యూట్యూబ్లోకి రండి, అక్కడ ఇస్తాము, అక్కడ ఏదో చెప్పాము అనేది అట్లా చాలా బుక్స్లో చూశాను. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా ఇక్కడే రాసేసారు పేజీలో. అవసరం ఉన్న చోటల్లో రాశారు. అట్లా కూడా ఎక్కడెక్కడ ఉందో చూపిస్తాను. ఇవన్నీ కూడా టాపిక్ వైజ్, చిన్న చిన్న టాపిక్ వైజ్ చాలా నీట్గా ఉంది బుక్ అయితే. మీకు చూపిస్తాను. ఇక్కడ సామాజిక సంస్కరణలు, ఇంకా 4th చాప్టర్ ఏముండే ఎస్ఆర్సి రాష్ట్రాల పునర్విభజన సంఘం, తర్వాత చిన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ అభిప్రాయాలు, తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఇది 1953కి సంబంధించి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, విభిన్న వాదనలు. మీరు ఎక్కడైనా సరే కావాలంటే స్కిప్ చేసి చదువుకొని చూడండి ఎట్లుందో బుక్. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. చాలామందికి సార్ కూడా అప్పట్లో ఫ్రీగా ఇచ్చాడు.
పెద్ద మనుషుల ఒప్పందం మీద అంత పెద్ద మనుషుల ఒప్పందం గురించి మ్యాటర్ అంతా గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే సాగునీటి ప్రాజెక్టులు అన్యాయాలు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా చదవండి అని. అసలు టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఏంది ఇక్కడ ఇచ్చేసి కొంచెం తెలంగాణలో కృష్ణా ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, కృష్ణా నది మీద గోదావరి ప్రాజెక్టులు ఏమున్నాయి, ఇట్లా 2 టేబుల్ వేసి ఎట్లా చదవాలంటే ఇట్లా చదవండి అనే ఉద్దేశంతో అర్థమయ్యే విధంగా ఇంత నీట్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టేబుల్స్ రూపంలో ఎక్కువ ఇవ్వడం మీరు చూడవచ్చు. మీరు కావాలంటే అన్నీ ప్రతిదీ ఇట్లా టేబుల్స్, బాక్సులు ఇట్లా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది బ్లాక్ అండ్ వైట్ బుక్కే కానీ కలర్ బుక్ కంటే అందంగా ఉన్నది. మధ్యస్థ ఉద్యమాన్ని ఇలా చదవండి. చూడండి ఇది ఎంత నీట్గా ఉన్నదో. సింపుల్గా 2 ఉద్యమాలు, 3 సూత్రాలు, 2 జీవోలు, 3 కమిటీలు, కథం అయిపోయింది. ఇక ఇట్లా ఏం చదవాలంటే ఇట్లా చదవాలి. ఏం లేదు, ఇంతే సింపుల్. ఏమున్నాయి 2 ఉద్యమాలు, 2 సూత్రాలు, 2 జీవోలు, అట్లా సింపుల్గా చేసిన అన్నమాట. ఇదంతా 1969 తెలంగాణ. ప్రతిదీ కూడా చిన్న చిన్న చాప్టర్ వైజ్ నీట్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇదే విధంగా బుక్ మొత్తం కూడా అట్లనే ఉన్నది. కేవలం ఒక 300-350 పేజీలలో తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ని ఇచ్చారు. మొదటి 100 పేజీలేమో షార్ట్ నోట్స్ ఇచ్చారు. 350 పేజీలు అయిపోయిన తర్వాత ఒక 100-150 పేజీలు కల్చర్ పార్ట్ ఇదంతా ఉన్నది. ఇదే దీంట్లోనే మళ్ళీ 350 పేజీలలోనే మనకు ఆల్మోస్ట్ గ్రూప్ 1కి పనికొచ్చే విధంగా, గ్రూప్ 2కి పనికొచ్చే విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది బుక్ ఉన్నటువంటి స్పెషాలిటీ. నాకు తెలిసి కొన్ని కాపీలు అయితే బుక్ షాప్లో అక్కడక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కాపీలు. ఎవరికైనా చదువుకునేటువంటి ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నామని చదువుకుంటున్నాం అనే వాళ్ళకి ఈ బుక్ కావాలంటే తీసుకోండి. ఓకేనా. మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేయండి, చూసుకోండి, మిగతా పుస్తకాలతో కంపేర్ చేయండి, నచ్చితే తీసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.